అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్. రైతు నుండి తహసీల్దారు అశోక్ ప్రసాద్ ₹1,00,000 డిమాండ్. 50,000 రూపాయలకు సెటిల్ చేసిన వీఆర్ఏ రాము. వీఆర్ఏ రాము ద్వారా తహసీల్దార్ అశోక్ ప్రసాద్ 50,000 నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. దీంతో పాటు తహసీల్దారు టేబుల్లో అధికారికంగా ఉన్న ₹5,88,500 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. మొత్తం ₹6,38,500 రూపాయలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు. ఏసీబీ దాడులలో పాల్గొన్న డీఎస్పీ ఎం. కిషోర్ కుమార్, సిఐలు వై. సతీష్, ఎన్. వి. భాస్కరరావు. గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలం నమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండగా మేము 50,000 అమౌంట్ని రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసిన తర్వాత ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో అశోక్ ప్రసాద్, అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రామును కూడా మేము కస్టడీలోకి తీసుకున్నాం. ఈ 50,000 అమౌంట్తో పాటు అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 కూడా మేము ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రికవరీ చేశాము. ఈ ఫర్దర్గా వీళ్ళిద్దరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి మేము పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మళ్ళీ బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అది అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫీస్ నుంచి రికవరీ చేయడం జరిగింది. అది ఎలా వచ్చింది అవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేస్తామన్నమాట. టోటల్గా మాకు ఈరోజు ఈ ట్రాప్ అమౌంట్ 50,000 అండ్ అన్అకౌంటెడ్ క్యాష్ 5,88,500 ఈ రెండు కూడా మేము రికవరీ చేయడం జరిగిందండి. టోటల్ 6,38,500. థ్యాంక్ యూ.